రైట్, నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అయితే ఈ నెల 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలకు సంబంధించి రజతోత్సవ సంబరాలు జరుపుతా ఉన్నారు వరంగల్లో. సో మరి సభను ఉద్దేశించుకొని కూడా బీసీ సంఘ నాయకులందరూ కూడా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాట్లాడదాం, ఆ ప్రెస్ మీట్కి గల కారణం ఏంటని కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మాట్లాడడానికి బీసీ లీడర్ కనకాల శ్యామ్ గారు ఉన్నారు. అన్న నమస్తే. సో ఏంటి ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటి? ఒక పక్క రేపు 27వ తారీఖున బీఆర్ఎస్ పార్టీ 20 సంబంధించిన సంబరాలు చేస్తూ ఉన్నారు బహిరంగ సభ ద్వారా. ఏంది కారణం? ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతకు 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బీసీ సంఘం నుంచి. అదేవిధంగా ఈ సమావేశానికి కారణం ఏంటంటే జాజుల శ్రీరణ గారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి బహిరంగ లేఖ రాయడం జరిగింది. మీరు 25 వసంతాలలో ఏమేం చేయడం జరిగింది, బీసీలకి ఏ విధంగా పదవులు ఇవ్వడం జరిగింది, ఇక భవిష్యత్తులో ఏ విధమైన పదవులు ఇస్తారు ఏందని చెప్పేసి అని కూడా ఒకసారి పరిశీలన చేసుకోవాలని చెప్పేసి అని కూడా జాజుల శ్రీరణ గారు ఒక లేఖ రాయడం జరిగింది. మేము బీసీ యువజన సంఘం తరఫు నుంచి కేసీఆర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాం. 25 సంవత్సరాలు అయింది కదా, మీ పార్టీకి ఎంతమంది బీసీలు ప్రాణత్యాగం చేస్తే మీరు అధికారంలోకి వచ్చారు, ఎంతమంది ఉద్యమకారులు త్యాగాలు చేస్తే మీరు ఈ భోగాలు అనుభవిస్తున్నారు. మరి బీసీలకు అన్ని పార్టీలేమో బీసీలకు పదవులు ఇస్తున్నాయి, మరి మీరు నిజంగా బీసీ డిక్లరేషన్ ఎందుకు ప్రకటిస్తలేరు, బీసీలకి ఏం చేయాలని చెప్పేసి అని ఎందుకు ప్రకటించట్లేరు, మరి బీసీలకి పార్టీ అధ్యక్ష పదవి కూడా బీసీలకు వేయాలని చెప్పేసి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాని గురించే ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏ అంశాల మీద లేఖ రాశారు? మరి ముఖ్యంగా పార్టీ అధ్యక్షత పదవిని బీసీలకు ఇవ్వాలని చెప్పేసానని, దాని తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా రేపు ఒకవేళ రూలింగ్లోకి వస్తే కూడా ఆ ఎలక్షన్ తర్వాత బీసీ అభ్యర్థిని ప్రకటించాలని చెప్పేసానని, కీలక బాధ్యతలు ఏదున్నా కూడా బీసీలకు ప్రకటించాలని చెప్పేసానని మేము ప్రధానమైన డిమాండ్లు చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకో విషయం ఏంటంటే ఈ పార్టీ రేపు మీటింగ్కి వీళ్ళు అధినేతలు కూర్చోవడానికి ఏమో పెద్ద పెద్ద ఏసీ టెంట్లు వేసుకొని ఈ కొన్ని లక్షల మందిని గొర్రెలను తరలించినట్టు తరలించి వాళ్ళు ఎండనక ఈరోజు మనం ఇన్ని ఫ్యాన్ల కింద ఏసీల కింద ఉంటేనే ఇంత ఉక్కబోస్తుంది. మరి అక్కడ పార్టీ మీటింగ్ అటెండ్ కావాలంటే పొద్దున ఎండకి ఎప్పుడో స్టార్ట్ కావాలి. మరి ఇక్కడ స్కూళ్ళకే సెలవులు ఇచ్చారు అంటే ఎండాకాలం ఇబ్బంది అవుతుందని. మరి ఎంతోమంది ఒక పేషెంట్లు ఉంటారు, బీపీ పేషెంట్లు ఉంటారు, షుగర్ పేషెంట్లు ఉంటారు, వీళ్ళందరూ కూడా ఎండనక వచ్చి వీళ్ళ మీటింగ్ని విజయవంతం చేయడం గురించి వాళ్ళ ప్రాణాలు ఇంకా బలిదానం చేయాలా? మరి దీని గురించి మీ ప్రశ్న ఏంది? ఏంటి మరి? అంటే బీసీలను వెళ్ళాలంటున్నారా, వెళ్ళొద్దంటున్నారా? బీసీలలో వెళ్ళాలి అని అంటే మీరు బీసీ డిక్లరేషన్ ఏదో ప్రకటించండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్కి ముందు పోయేటప్పుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించింది. కామారెడ్డిలో డిక్లరేషన్ ప్రకారంగానే కులగణన చేస్తామన్నారు, చేసిరు, 42% బిల్లు పాస్ చేసిరు, కేంద్రానికి పంపించారు. మరి మీ డిక్లరేషన్ ఏంది? బీసీ జెండా పట్టుకొని ఒకటే కవితక్క తిరుగుతుంది కదా. కవిత గారు కూడా బీసీ నినాదంతో కూడా ధర్నాలు చేస్తా ఉన్నారు, ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, ప్రతి నియోజకవర్గం వెళ్తా ఉన్నారు. ఏంటి మరి ఏమనుకుంటున్నారు? అంటే మరి 10 ఏళ్ళు కవితక్క ఫారెన్లు ఉందా, లేకపోతే అమెరికాలో ఉన్నదా, లేకపోతే నిన్నమనే వచ్చిందా? నిన్నదాకా ఇక్కడనే తెలంగాణలో ఉంది, ఇదే హైదరాబాద్ ఉంది కవితక్క. మరి కవితక్క మిమ్మల్ని ఒకటే మేము విజ్ఞప్తి చేస్తున్నాం, 10 ఏళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు? మీరేమైనా అమెరికా పోయిరా, ఆస్ట్రేలియా పోయిరా, లండన్ పోయిరా, ఎక్కడ పోయారు? 10 ఏళ్ళ అధికారంలో మీరే ఉన్నారు కదా. మీ నాయనని ఒక్క మాట, నాయన ఈ అసెంబ్లీలో విగ్రహం పెడదామే అని చెప్పేసి అంటే ఒక సంతకం పెట్టకపోయేటోడా? ఇప్పుడు వచ్చి ఏ బర్నింగ్ ఇష్యూ అయితే నడుస్తుందో ఈ బర్నింగ్ ఇష్యూ జెండా పట్టుకోవాలి, వాళ్ళకు కావాల్సినటువంటి పేరు తెచ్చుకోవాలి. ఏ జనాలందరూ కూడా ఏ ఇష్యూ పైన అయితే ఉన్నారో వీళ్ళందరూ కూడా డైవర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒకటి బీసీ అనే సెంటిమెంటే వాడుకుంటున్నారు అంటున్నారా? వాళ్ళు తెలంగాణ సెంటిమెంట్నే వాడుకున్న వాళ్ళు ఎంతో మంది త్యాగాలు చేస్తే వీళ్ళు ముందు వరుసలో ఉండి త్యాగాలన్నీ మావే అని చెప్పేసి అని, తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పేసి అని వాడుకున్న చరిత్ర వాళ్ళది. మరి బీసీ త్యాగాలు వాళ్ళకి అర్థం కావా? ఖచ్చితంగా బీసీలో కూడా వాళ్ళు వాడుకుంటారు వాళ్ళు. అందు గురించనే ఇప్పుడు నడుస్తున్న ఇష్యూ బర్నింగ్ ఇష్యూ వాడుకుందామని మాత్రమే ఈ దీక్షలు పెడుతున్నారు. బీసీ సంఘాలు కష్టపడి చేసినటువంటి దీక్ష తుపేలు దీక్ష అంటది. వీళ్ళ అనుచరులు అందరేమో ఇంకా మా గురించి కామెంట్లు పెడతారు. సరే, మాకు అవన్నీ ఏం పట్టించుకోము, కేసులు కొత్త కాదు, అరెస్టులు కొత్త కాదు, ఎవరికి భయపడే సవాలే లేదు. మేము చేస్తున్నది నిజమైన ధర్నాలు, జాతి పోరాటం గురించి, బీసీల గురించి చేస్తున్నాం. మీలాగా అధికారం రావడం గురించి, పదవులు అనుభవించడం గురించి చేయట్లేము. ఇప్పుడు ఎలక్షన్స్ రాగానే బీసీలను వాడుకోవడం ఒక అంటే ప్రతి పార్టీ చేస్తున్నారని మీరు బాగా చెప్తున్నారు కదా. సో ఏంటి మరి నిజంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా బీసీలను కేవలం అధికారం రావడం కోసం వాడుకుంటుందంటారా? బీసీలను తెలంగాణ మలదశోద్యమంలో ప్రాణత్యాగాల గురించి వాడుకున్న వాళ్ళు,
వాళ్ళ ప్రాణత్యాగాలని వాడుకొని వీళ్ళు గద్దెనెక్కిన వాళ్ళు, వాళ్ళ శవాల పైన నుంచి వీళ్ళు అధికారంలోకి వచ్చిన వాళ్ళు ప్రొఫెసర్ జయశంకర్ గారు కానీ, ఇటు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కానీ, అటు కానిస్టేబుల్ కిషయ్య గారు కానీ, ఇటు కాసు శ్రీకాంచారి కానీ, యాదయ్య కానీ, వీళ్ళందరూ ప్రాణత్యాగాలని వాడుకొని ముఖ్యమంత్రి అయ్యారు, మంత్రులు అయ్యారు, ఎమ్మెల్సీలు అయ్యారు, లక్షల కోట్లు దోపిడీ చేసుకున్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని వీళ్ళు వాడుకోకుండా ఉండలేరు. అందు గురించనే కవితక్క గారు బీసీ జపం పాడుతుంది. మీరెవరమ్మా? బీసీల స్టాండ్ ఏంటి మరి? ఇప్పుడు మీరు ఇన్ని చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంది. మరి మీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత పదవి బీసీలకి ఇస్తే తప్ప మీ దిక్కు కనీసం బీసీలు చూడరు, మిమ్మల్ని నమ్మరు. మీరు ఫస్ట్ ప్రకటించుర్రి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత పదవి బీసీలో ప్రకటించండి. రేపు ఎలక్షన్ వస్తే గెలుపు ఒకవేళ మీ పార్టీ రూల్లోకి వచ్చిందనుకో, ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా ఒక ఎస్సీకో బీసీకో ఇస్తామని ప్రకటించండి. అప్పుడే మిమ్మల్ని నమ్ముతారు, లేకపోతే నమ్మము. మీరు చేసేటి అన్నీ కూడా దొంగ దీక్షలు, ఎవరు వచ్చినా సమాధానం చెప్తాము అని చెప్పిన తెలియదు. థ్యాంక్ యూ.